హాయ్. ఇవాళ మనం ఏం చూద్దామంటే అనస్థీషియా కోడ్స్ ఉన్నాయి కదా. అనస్థీషియా కోడ్స్ కాన్షియస్ సెడేషన్ అంటే మోడరేట్ సెడేషన్, ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. అనస్థీషియా కోడింగ్ ఎప్పుడు ఇస్తారు, కోడ్స్ ఎప్పుడు ఇస్తారు? 00తో స్టార్ట్ అవుతాయి. ఓకే, అనస్థీషియా చాప్టర్ సెపరేట్ ఉంది కదా, అది ఎప్పుడు ఇస్తారు? ఈ కాన్షియస్ సెడేషన్ కోడ్స్ ఎప్పుడు ఇస్తారు చూద్దాం. ఓకేనా. అనస్థీషియా కోడ్స్ అంటే పేషెంట్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిపోతుంది, అసలు తెలియదు అనమాట, నిద్రలోకి వెళ్ళిపోతుంది. స్టార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ నుంచి ఎండ్ ఆఫ్ ద ప్రొసీజర్ వరకు పేషెంట్ అన్కాన్షియస్గానే ఉంటుంది. అప్పుడు ఈ 00తో స్టార్ట్ అయ్యే అనస్థీషియా కోడ్స్ ఇస్తాము. 2 టైప్స్ ఆఫ్ అనస్థీషియా ఉన్నాయి, జనరల్ అనస్థీషియా అండ్ రీజనల్ అనస్థీషియా. జనరల్ అంటే ఎంటైర్ బాడీ సెడేషన్ ఇవ్వడం. ఓకేనా. తర్వాత రీజనల్ అనస్థీషియా అంటే ఎక్కడైతే ప్రొసీజర్ జరుగుతుందో అక్కడ మాత్రమే సెడేషన్ ఇవ్వడం. ఇవి 2 టైప్స్ ఆఫ్ అనస్థీషియా. దానికి సెపరేట్ కోడ్స్ ఉన్నాయి, ఏ చాప్టర్కి ఆ చాప్టర్, అంటే ఏ అనటమిక్ సైట్ని బట్టి టోటల్ సెడేషన్ టైం, స్టార్ట్ టైము, ఇంట్రా సర్వీస్ అంటే సెడేషన్ టైము, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ టైం, అప్పుడు కూడా సెడేషన్ ఉంటుంది కదా. సో ఇదంతా కూడా ఒక అనస్థీషియాలజిస్ట్ ఆర్ CRNA సర్టిఫైడ్ రిజిస్టర్డ్ నర్స్ అనస్థెటిస్ట్ ఒకరు దీన్ని అనస్థీషియా ఇచ్చి బిల్ చేసుకుంటారు. ఓకేనా. ఫిజికల్ స్టేటస్ మోడిఫైర్స్ P1 to P6 ఉన్నాయి కదా, అది సపరేట్ అనస్థీషియా కోడింగ్. ఇప్పుడు కాన్షియస్ సెడేషన్, మోడరేట్ సెడేషన్ అని కూడా అంటారు. ఇది ఎప్పుడు ఇస్తుంటే మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ లైక్ ఏంటంటే ఇమేజింగ్ చేసేటప్పుడు, కొలోనోస్కోపీ చేసేటప్పుడు, ఇట్లా చిన్న చిన్న ప్రొసీజర్స్, మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, మైనర్ ప్రొసీజర్స్, అప్పుడు ఈ కాన్షియస్ సెడేషన్ మోడరేట్ సెడేషన్ ఇస్తారు. ఎవరైతే ప్రొసీజర్ చేస్తున్నారో డాక్టర్, అదే డాక్టర్ అనస్థీషియా ఇస్తే, సెడేషన్ ఇస్తే, ఒక సెట్ ఆఫ్ CPT కోడ్స్ ఉన్నాయి. అండ్ పేషెంట్ ఏజ్ బేస్డ్ కూడా ఈ కోడ్స్ డివైడ్ అయి ఉంటాయి. ఈ 99151 to 157 ఉంటాయి అన్నమాట ఈ కోడ్స్. డాక్టరే ఇస్తున్నారా లేకపోతే వేరే టెక్నీషియన్ ఎవరైనా అనస్థీషియా ఇస్తున్నారా, దాన్ని బట్టి ఈ కోడ్స్ డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ మోడరేట్ సెడేషన్ ఆఫ్ కాన్షియస్ సెడేషన్ అంటే పేరులోనే ఉంది కదా, కాన్షియస్ సెడేషన్. పేషెంట్ మెలకువతోనే ఉంటుంది, అన్నీ చూస్తూ ఉంటారు, పేషెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, బ్రీతింగ్ కంట్రోల్లో ఉంటుంది, అంతా ఉంటుంది. ఎక్కడైతే ప్రొసీజర్ జరుగుతుందో అక్కడ మాత్రమే అనస్థీషియా ఇస్తారనమాట. ఇచ్చేసి ప్రొసీజర్ కంప్లీట్ చేస్తారు. డెంటల్ ఎక్స్ట్రాక్షన్స్లో, ఫ్రాక్చర్ కేట్స్లో, కొలోనోస్కోపీ ప్రొసీజర్స్లో ఈ కాన్షియస్ సెడేషన్ ఇస్తారనమాట. మేజర్ సర్జరీస్ అయితే అనస్థీషియా కోడింగ్ ఇవ్వాలి, 00 కోడ్స్. కాన్షియస్ సెడేషన్కి మాత్రం ఈ 99151 to 157 ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలి. కింద నేను కోడ్స్